సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల చాలా ఎరుపులు బయటకు వస్తున్నాయి. అంటే ఎరుపు మొహం పెడతారు కదా. మొత్తం అందరి పాస్టర్ల కొంప ముంచింది ఆడే సాతాన్ రాజు గడే. స్థలం పక్కనే అక్కల రామిరెడ్డి అని ఒక కుర్రాడు ఉన్నాడు. ఈ అక్కల రామిరెడ్డి ఎంట్రన్స్ దగ్గర మంచి ఎలివేషన్ బీజిఎం వేసుకోవచ్చు. ఆత్మ జరుగుతుంటే వచ్చి కొట్టాడు నన్ను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆ స్థలంలో పంపేశాం, పంపు తీసుకెళ్లిపోయాడు. ఆడేంటి ఆ రామిరెడ్డి అన్నాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా శివశక్తి కరుణాకర్ బ్యాచ్. ఆ చెరువు దగ్గర కాసి నా బండి ఆపి తాళం తీసుకొని మళ్ళీ కొట్టారు. ఎన్నిసార్లు ఇప్పుడు ఎన్నోసారి కొట్టడం. ఫ్రంట్ నుంచి కొట్టాడా, బ్యాక్ నుంచి కొట్టాడా? వచ్చి అందరు కలిపి కంప్లీట్ చేశాం. అప్పుడు జాషువా గారు వచ్చారు. చెకోడి వచ్చాడు కానీ అయ్యాడు పకోడి. ఇంకొక నెల పోతే సంవత్సరం జడ్జిమెంట్ ఇచ్చి సంవత్సరం చేసుకోండి, మీకు మీరే అన్నం పెట్టుకోండి. చింతాడ ఆనంద్ పాస్టర్ అనే వ్యక్తి వేసినటువంటి దానినే బేస్ చేసుకుని ఆర్డర్ ఇచ్చారు, చూసారు ఇప్పుడు మరి. అవునన్నా, అది సన్మానం చేయాల్సింది పోయి, గౌరవించాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు. ఇక్కడ మన హైకోర్టు నుంచి ఆగిపోయాను నేను. వెనకాల సాతాన్ రాజు గడు వీళ్ళు చేసిన పెంట ఇది. ఏందనుకున్నారు? దేవుడితో మాట్లాడిన రాత్రి నువ్వు వెళ్ళరా, కోర్టుకి వెళ్ళరా, నేను చూసుకుంటా అన్నాడు. ఎందుకంటే ఇది 1950, అప్పటికి రాజ్యాంగం అమల్లోకి రాలా. ఎరుపుగడు ఎరుపు స్టేట్మెంట్ ఇప్పుడు చూడండి. ఇక 1951 జనవరి 26వ తేదీన అప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సరే, అమల్లోకి వచ్చిందని ఒప్పుకున్నావు కదా, ఓకే. 1950 అంటే అప్పుడు రాజ్యాంగం అమల్లోకి రాలా. మేము కూడా కేసు వేస్తున్నాం, హైకోర్టులో కేసు వేస్తున్నాం. ఇది ఎంత పెద్ద ఎరుపు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో వేస్తాడంట. చింతతో తూతిందే అన్నాడు ఒకడు, తూతే కాలం అయితే తోతదా అన్నాడు ఇంకొకడు, దొందే అన్నాడు మూడోవాడు. ఏంట్రా అంటున్నారు ఇట్రా బాబు. ఎట్లా మరి? మా ఊరి రామాలయం పక్కనే ఒక షెడ్ లో చర్చి లాగా పెట్టి పేరు చెప్తున్నాడు ఎవ్రీ సండే. రామాలయం పక్కనే. మొత్తం మీ ఊరిలో ఎంతమందిని మతం మార్చాడు ఈ చింతాడు ఆనంద్ అనేవాడు? 2-3 కుటుంబాలండి అంతే. ఈ 2-3 కుటుంబాలతో కలిపి ఒక చర్చి పెడదామని చూస్తున్నాడు అక్కడ. ఆ ఎస్ఐ ఇచ్చిన నోటీసులు ఒకసారి నాకు పంపించండి, వాట్సాప్ చేయండి. పంపిస్తానండి. అందరికీ నమస్తే. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల చాలా ఎరుపులు బయటకు వస్తున్నాయి. అంటే ఎరుపు మొహం పెడతారు కదా, రెడ్ ఫేస్లు అనమాట. మొన్న పాస్టర్ విపి గారు, సాతాన్ రాజు గారు, ఇప్పుడు ఇంకొక ఎరుపు వచ్చాడు, వీడి పేరు మేకతోక. వీడేం చేశాడంటే అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి కారణమైనటువంటి పాస్టర్ ఎవడైతే ఉన్నాడో చింతాడ ఆనంద్ అనేవాడికి ఫోన్ చేశాడు. ఆ ఆడియో వాడు అప్లోడ్ చేశాడు. దాంట్లో మంచి స్టఫ్ ఉంది, మీరు కూడా విని ఎంజాయ్ చేస్తారు. అలాగే మంచి కంటెంట్ కూడా వస్తుంది ఈ వీడియోలో, చూడండి. ఏంటన్నా ఏంటి అడావిడి? ఇది ఎప్పుడు అయిపోయిందన్నా, కింద సంవత్సరమే. మరి ఏంటి తీర్పు ఏంటి? ఆల్రెడీ మన జాషువానే పెట్టారు ఇది. మొన్న సాతాన్ రాజు గారు గింజుకున్నాడు కదా, దానికి కారణం ఏంటి దీంట్లో ఉంటుంది. జాషువా డానియల్ అన్న ఏం పెట్టారు? ఈ కేసు చెగోడి గడి అనమాట. ఈ చెగోడి అంటే ఎవడు? సాతాన్ రాజు గడికి పకోడి అనమాట. అదే వాడి చెంచా. వాడు ఏం చేశాడు, ఎవడైతే ఈ చింతాడ ఆనంద్ అనేవాడు పాస్టరు కేసు పెట్టాడో హిందువుల మీద, హైకోర్టు కేసు కొట్టేసింది. SC ST అట్రాసిటీ కేసు చెల్లదు క్రైస్తవులకి అని చెప్పి. ఈ చెకోడిగాడు ఏం చేశాడు, దీన్ని మనం ఎందుకు ఒప్పుకోవాలి, మనం సుప్రీంకోర్టులో వేద్దాం అని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళింది ఆ చెకోడిగాడు. వెనకాల సాతాన్ రాజు గారు ఉన్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు చాచి చెంప మీద కొట్టింది వెళ్ళినాయి. దెబ్బకి పాస్టర్లందరికీ కళ్ళు బయర్లు గమ్మినాయి. ఇప్పుడు దీని అంతటికీ కారణం ఎవడో, చెకోడిగాడు, వెనకాల సాతాన్ రాజు గారు. వీళ్ళు కొంప ముంచారు పాస్టర్లందరవే అని వీళ్ళ మీదకి వచ్చింది ఇప్పుడు. అందుకని సాతాన్ రాజు గారు గింజుకోవడానికి కారణం అదనమాట. మొత్తం అందరి పాస్టర్ల కొంప ముంచింది ఆడే సాతాన్ రాజు గాడే. వీడంట మా ఊర్లో చర్చి కడతాడంట. సుగ్గలంకలో నూనె పోసి వచ్చానన్నాడు, ఏదో పక్కూరికి పోయి. మా ఊరు సంగతి పక్కన పెట్టరా, నువ్వు ఎక్కడికైతే వెళ్ళావు అక్కడ కూడా చర్చి కట్టలేవు అని చెప్పా. సరే, ఈ ఆడియో వినండి. మేము ఇక్కడ ఆల్రెడీ 14 ఏళ్ళ నుంచి పరిచయం చేస్తున్నా. ఎక్కడ? అన్నిల మధ్య కొత్తపాలెం అని. అన్యుల మధ్యలో అనే పదం మీరు అండర్లైన్ చేసుకోండి. వీళ్ళ దృష్టిలో అన్యులు అంటే ఎవరో చెప్తా. ఎట్లవంతపల్లి మండలం కొత్తపాలెం. ఓకే, 14 సంవత్సరాల నుంచి పాస్టర్ గా ఉన్నారు.
అయితే 2019లో మన మందిరానికి మన సంఘ పెద్ద గారు కోటిరెడ్డి గారు అని దోమ కోటిరెడ్డి గారు ఒక 3 సెంట్ల స్థలం ఇస్తానన్నారు. ఈ కోటిరెడ్డి అనే ఆయన్ని వీళ్ళు మతం మార్చారు. అంటే వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది, నువ్వు యేసుని నమ్ముకుంటే మాయమైద్దని చెప్తారు. వాళ్ళు అంతకుముందే ఏ మందులో వాడుతూ ఉండుంటారు. వీళ్ళు తగ్గిపోయే టైంలో వలేస్తారు. వర్కౌట్ అయితే వీళ్ళ ఖాతాలు వేసుకుంటారు, లేకపోతే దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు పూర్తిగా మారలేదు, మీ ఇంటి పక్క వాళ్ళు మారలేదు, అలా డ్రాగ్ చేస్తూ ఉంటారు. అలా ఒక చేప వీళ్ళ వల్ల పడింది. మొత్తానికి ఈ కోటిరెడ్డి అనే ఆయన మతం మారి అర్రే నాకు ఏదైతే మేలు జరిగిందో అంతా ఏసయ్య పీసయ్య చేశాడని చెప్పే భ్రమలో ఆయన చర్చికి స్థలం కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మీరు ఇక్కడ గమనించండి, హిందువుగా ఉన్నంత వరకు గుడిలో ఒక 10 రూపాయలు కానుకెయ్యాలన్నా కూడా ఆలోచిస్తారు. అదే ఒక్కసారి జాంబీ వైరస్ ఎక్కిందనుకోండి, ఆస్తులకు ఆస్తులే రాసిచ్చేస్తారు, సంతకాలు చెక్కడమేక. ఇస్తానంటే ఆ స్థలం పక్కనే అక్కల రామిరెడ్డి అని ఒక కుర్రాడు ఉన్నాడు. ఈ అక్కల రామిరెడ్డి ఎంట్రన్స్ దగ్గర మంచి ఎలివేషన్ బీజిఎం వేసుకోవచ్చు. ఎందుకో మీరు కనండి, అర్థమైంది. అంతకుముందు ఆ స్థలం ఏమొచ్చి ఆ అక్కల రామిరెడ్డి ఆయన అడిగాడంట. ఓకే. ఎవరు ఆ కోటిరెడ్డి దగ్గర రామిరెడ్డి అడిగాడు ఆ స్థలం నాకు అమ్మమని చెప్పి. నేను నీకు అమ్మను, నేను చర్చికి ఇచ్చేస్తాను అని కోటిరెడ్డి అన్నాడు. కథ మంచి రసవత్తరంగా ఉంది. ఆయనకి ఇవ్వాల, మనకిచ్చారు ఆయన. ప్లస్ వచ్చి మనం చర్చి కట్టుకుంటున్నామని వాళ్ళకు కూడా అర్థమైంది పాస్టర్ గారు అనేసరికి. అర్థమైంది అంట. అంటే వీడు చెప్పట్లా ఓపెన్గా నేను ఇక్కడ చర్చి కడుతున్నాను అని చెప్పలా. ఏమని మొదలు పెట్టి ఉంటాడు, ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటున్నాను అన్నట్లుగా మొదలు పెడతారు ఇల్లు. వాళ్ళు అర్థం చేసుకున్నారు వీడు ఇక్కడ చర్చి కడుతున్నాడు అని చెప్పి. అంటే మొట్టమొదట వీళ్ళ బతుకు అబద్ధాలతో మొదలైంది, అబద్ధాలతోనే వీళ్ళ మత ప్రచారాలు నడుస్తూ ఉంటాయి. చూసారా, ఒక చిన్న పదం పట్టుకుంటే మనం డీకోడ్ చేయాలి వెనకాల ఏం జరిగింది అనేది. ఆయన వచ్చి ఎలాగే ఇక్కడ చర్చి కడతారు చూస్తాం పాస్టర్ గారు అని ఇక నా గురించి వాడు మొదలు పెట్టాడు. అసలు పాస్టర్ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మా ఊర్లో మత మార్పిడి చేస్తారు అన్నట్టు కుర్రాలు రెచ్చగొడతా ఉన్నాడు. వాడు ఆ రామిరెడ్డి అని ఆయన్ని వాడు అంటున్నాడు వీడు. ఎవరు అప్పిరెడ్డి, ఎవరు ఇది రామిరెడ్డి. ఒరే తోగ్గా చెప్పేది జాగ్రత్త ఏంట్రా ఈ సోది. రామిరెడ్డి అన్న అతను నాకు నైట్ ఫోన్ చేయటం, బూతులు తిట్టడం, బెదిరించటం, ఒక్కడు రా మా ఊరు ఎందుకు వస్తున్నావురా అని, ఆ ఊరి పని ఏంట్రా అని. వీడు చెప్పేవన్నీ వన్ సైడెడ్గా సత్యం అనుకోవడానికి లేదు. వీడి వెర్షన్ వీడు చెప్తున్నాడు, కానీ వాస్తవం ఏం జరిగి ఉంటుంది అనేది వీడు చెప్పే మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ పాస్టర్ ఆ ఊర్లో చర్చి కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే రామిరెడ్డి అనే వ్యక్తి అడ్డుకుంటున్నాడు. ఇది వాస్తవం. నేను దగ్గర 2-3 సంవత్సరాల నుంచి అంటే ఎందుకు తమ్ముడు అటు తిస్తావు, నేను ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పుడో వచ్చాను, నేనే ఇబ్బంది ఏం కాదు కదా, ఎవరికి ఇబ్బంది లేకుండా మా ఇంట్లో మేము చేసుకుంటున్నాము. ఎక్కడ ఇల్లు ఎక్కడ అసలు? ఆ ఊర్లో వీడెళ్ళి ఇళ్ల మధ్యలో చర్చి పెట్టి రేపొద్దున ఏమైంది, మైకిలు పెడతాడు, 4 పక్కన 4 గొట్టాలు తగిలిస్తాడు. నీకేమైంది అంటాడేంటి? దానివల్ల బాధపడేది ఎవరో ఫ్యూచర్లో. మీ ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కానీ రాలేదు కదా, ఎందుకు అట్ట చేస్తావంటే, అయినా సరే నువ్వు ఉండడానికి వీల్లేదు, ఎక్కడి నుంచి వచ్చా వాడికి వెళ్ళిపోవాలి, మా ఊరు అసలు రావడానికి నీకు హక్కు లేదు, నీకేంటి హక్కు అని అడిగేవాడు. రీజనబుల్. ఒకసారి ఊర్లో ఇలాగ ప్రార్థన జరుగుతుంటే, ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంటే వచ్చి కొట్టాడు నన్ను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎవరు? ఆ రామిరెడ్డి అని అతను కొట్టాడు మిమ్మల్ని. ఎప్పుడు కొట్టాడు ఇది? అది 2020లో. 2020లో కొట్టాడు. ఈ జనాభా లెక్కలు రాసుకుంటున్నాడు. 2020లో కొట్టాడు. అయితే ఊరి పెద్దల్ని పిలిపించి నేను చెప్పాను, అయ్యా మీరు ఎలా చేశారు చూడండి అని. అంటే వాళ్ళందరూ గడ్డి పెట్టారే, తప్పు కదరా, మనకు పూజారంతో వాళ్ళకి పాస్టర్ గారు కూడా ఉంటాయి కదా. పూజారిని వీడు ఒకట. పూజారి గారు ఎన్ని సంవత్సరాల నుండి ఊర్లో ఉన్నా ఎవరికి పొలలు పెట్టరు. ఒక్క పాస్టర్ ఊర్లోకి ఎంటర్ అయ్యాడంటే అగ్గి పొలలకి వేస్తా ఉంటాడు, తగల పెడతా ఉంటాడు ఊరినేక. సడన్ గా ఒక రోజు ఏమైందంటే మళ్ళా దాడి చేశాడు. మళ్ళీ దాడి చేశాడు. 2020లో జరిగి మళ్ళీ 2021లో కూడా చేశాడు. అంటే సంవత్సరానికి ఒకసారైనా కొట్టాలని మొక్కుబడి చేసుకుంటాడు పాపం ఆయన. లేకపోతే 20లో కొట్టాడా మళ్ళీ 21లో కొట్టాడా అంటాడు వీడు. చేసి ఆ నైట్ ఫోన్ చేసి, దాడి జరగక ముందు ఫోన్ చేశాడు, నా కడుపు నొప్పుకుంది పాస్టర్ గారు, మీరు అర్జెంట్ గా రావాలి అని. నేను బాపట్ల ఉన్నా. ఇప్పుడు విశ్వాసులు ఫోన్ చేస్తే నేను దూరం ఉంటే ఫోన్లో ప్రార్థన చేయమంటారు. నేను అలాగే అనుకుని నేను దూరం ఉన్నానయ్యా, ప్రార్థన చేస్తలే, ఉదయం వస్తా అన్నా. ఫోన్లో ప్రార్థనలు చేస్తే రోగాలు తగ్గిపోతాయి అనమాట. ఆ విధంగా అంటే మూఢనమ్మకాలు వ్యాప్తి చేస్తున్నారు కదా. అలా కాదు, నువ్వు ఈ రాత్రే రావాలి, ఇప్పుడే రావాలి, నువ్వు ఫోన్లో చేస్తే నాకు
స్వస్థత రాదు, పని చేయదు ప్రార్థన అన్నాడు. ఆ, మా వాళ్ళు ఎవరు కంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఏందా అని నాకు డౌట్ వచ్చింది. ఆ, అంటే మాట్లాడేది ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నాడు వీడు. ఆ రాత్రి దగ్గర 25-30 మందిని రెడీ చేశారంట రౌడీలు. ఆ, ఎవరో రామిరెడ్డి 30 మందిని ఊళ్ళో రెడీ చేశాడంట ఈయనకి స్వాగతం చెప్పడానికి. నా తోట ఊరు బయట తోట దగ్గర కాశారంట. నేను వెళ్తే అంటే ఎవరికి బాగోపోతే వెళ్తాను నేను పాస్టర్ గారు. ఓకే. పాస్టర్మ్మ గారు కూడా ఉంది, వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం మొదలుపెట్టారు అక్కడ ఊర్లో. ఇక్కడ ఇప్పుడు వస్తాడు కదా వేద్దాం అన్నట్టు వాడు కాశాడు. ఆ, మరి ఏ దేవుడి కురను బట్టి ఆ రోజు నేను వెళ్ళా ప్రార్థన ఉంది. ఇప్పుడు వీళ్ళ దేవుడు అంత యాక్సెస్లో ఉంటే పంపించాలి. పంపించి నిన్ను ఎవడేం చేస్తాడో నేను చూసుకుంటున్నాను పదా అని చెప్పి పంపించి అక్కడికి వెళ్ళి మహిమ చూపించాలి. వాళ్ళందరూ అసలు కదలకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయేలాగా చేశాడు. అప్పుడు అద్భుతం కదా, అది మహిమ కదా. గ్యాస్ బండ్లు ఎత్తు రావటం, ఏటీఎంలో డబ్బులు వేయటం, ఎలకలను పారదోలడం, ఇవా మిరాకిల్స్? ఇవి కదా ఇప్పుడు చేయాలి కదా. ఇప్పుడు చేస్తే అందరూ రక్షణ పొందుతారు. ఆ 25 మంది రక్షణ పొందేవారు కదా. వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఊరు మతం మారిపోయేది కదా. ఇక్కడ చేయొచ్చు కదా అద్భుతాలు. ఎందుకు భయపడ్డాడు? అప్పుడు భయం ఇంకా పోలా ఆయనకి. అరే రే 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 బిడ్డ. ఇది ఎలా పోను మనకిచ్చిన స్థలం చర్చకి ఇస్తున్న కోటెడ్డి గారు ఏంటంటే పాపం ఆయన పంట కోయటం, ఆ, ఆయన కొబ్బరికాయలు తోట కోయటం, ఆ, ఆయన పంట నాశనం చేయటం, ఆ, ఆయన ఇల్లు వేసుకుంటే ఇల్లు పడేయటం, ఆ. ఆ స్థలంలో పంపు తీసుకెళ్లిపోయాడు. ఆడేంటి ఆ రామిరెడ్డి అన్నాడు ఏమన్నా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాడా? ఈ ఎవరో బజరంగ దళ? కాదు, మన ఎవడ శివశక్తి కరుణాకర్ బ్యాచ్. ఆహా, కరుణాకర్ బ్యాచా? వీడికి తోగ్గడికి బాగా ఊతపదం. ఆర్ఎస్ఎస్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ ఊతపదం అనమాట. ఆర్ఎస్ఎస్ బజరంగ దళ కదా, శివశక్తి కూడా ఉంటుంది అప్పుడప్పుడు. కరుణాకర్ తో ఎన్నోసార్లు వీడియో పెట్టించాడు, ఓకే. కరుణాకర్ తో మాట్లాడిచ్చాడు. ఎవరు? నేనా? ఈ కోన్కిస్కి గట్టం కడితే ఎప్పుడు మాట్లాడానరా? బెదిరించటం అన్ని చేశాడు. అయినా నేను దేనికి బెదర్లా. బహుశా మన శివశక్తి వాళ్ళు మాట్లాడుంటారు. మన గుంటూరు టీము హర్ష గారు, రాజేష్ గారు, లేకపోతే మన కళ్యాణ్, వీళ్ళు ఎవరైనా మాట్లాడుంటారు నేను అనుకుంటున్నాడు వీడు. ఇంక అలా చేస్తా మరలా మూడోసారి ఏంటంటే వాడు తెగించినట్టున్నాడు. నేను ప్రార్థన ముగించుకొని నేను పాశం వస్తుండే మధ్యాహ్నం 1 గంట అప్పుడు ఊరు బయట పెద్ద చెరువు ఉంటది. ఆ చెరువు దగ్గర కాసి నా బండి ఆపి తాళం తీసుకొని మళ్ళీ కొట్టారు. ఎన్నిసార్లు? ఇప్పుడు ఎన్నోసారి కొట్టడం మీ పైన? అసలు నీ ఇంట్రెస్ట్ ఏంట్రా? ఇప్పుడు ఆయన ఏదో కొట్టాడు అని చెప్పుకున్నాడు. ఫ్రంట్ నుంచి కొట్టాడా, బ్యాక్ నుంచి కొట్టాడా అని నువ్వు లెక్కలు రాసుకుంటావేంట్రా ప్రతిసారిను? మూడోసారి. ఇప్పుడు ఏంటంటే దూరన్న గొర్రెలు కాస్తున్న కొంతమంది చూశారు. గొర్రెలు వచ్చినాయి. వాళ్ళు వచ్చి పాస్టర్ చంపేస్తారు అన్నట్టు వాళ్ళు వచ్చి ఇక ఊర్లో చెప్పినట్టున్నారు. ఇంకా ఊర్లో వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళు. తర్వాత పాస్టర్ గారు ఇంకా భయపడి పరిగెత్తి వచ్చారు. వచ్చేసరికి ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అయ్యగారు మీకు? సంఘం ఎంతమంది ఉంటారు? సంఘం ఒక 30-40 మంది ఉంటారండి. ఓకే. ఇప్పటికి 15 ఏళ్లలో. ఇంకొక పాయింట్ కూడా మీరు గమనించాలి. ఇక్కడ పాస్టర్ అమ్మ వీళ్ళిద్దరూ ఇదే పనిలో ప్రార్థనలు చేసుకుంటూ బతికేస్తున్నారు, వేరే పని చేయట్లా. వీళ్ళ చర్చికి వచ్చే మెంబర్స్ ఎంతమంది అంట? 30-40 మంది. ఆ 30-40 మంది నుంచి వచ్చే డబ్బులతో ఒక పాస్టర్ ఫ్యామిలీ బతికేస్తుంది. చూడండి, ఒక గుడికి 100 మంది వస్తారు, అయినా కూడా ఆ పంతులు గారికి అరాకొరాగా వస్తూ ఉంటాయి. వాళ్ళ కుటుంబం గడవడానికి కూడా కష్టమే. కానీ 30-40 మంది ఉంటే వాళ్ళని పిండేస్తారు. అదే 100 మంది 1000 మంది వచ్చే చర్చిలకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో మీరు ఊహించండి. అది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి సిస్టమ్ అలా ఉంటుంది అనమాట. ఉన్న తక్కువ సంఖ్యలో అయినా కూడా మహా అయితే 10% ఉంటారు భారతదేశంలో క్రైస్తవ జనాభా. కానీ 20 లక్షల మంది పాస్టర్లు బతుకుతున్నారు. మళ్ళీ అందులో 1000 కోట్లు సంపాదించిన పాస్టర్లు కూడా ఉన్నారు. 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఎంతమంది ధర్మ ప్రచారకులు నిలబెడుతున్నారు చూడండి. అంటే మన సిస్టమ్ అది కాదు. ఇంత పర్సంటేజీ తీసి ఇవ్వాలి అని చెప్పి బలవంతం ఉండదు. ధర్మ ప్రచారకులు ఎవరు వాళ్ళని నిర్బంధం పెట్టరు, నువ్వు చచ్చినట్టు కట్టి తీరు అని చెప్పి. కానీ ఈ బ్లాక్ మెయిలింగ్ వల్ల 30-40 మంది కూడా మీరు 10% ఇవ్వకపోతే మీరు అవుటే అంటాడు. అలాగే మీకు తొలి పంటలో ధాన్యం బస్తా తీసుకొచ్చి ఇక్కడ పెట్టకపోతే అవుటే అంటాడు. కాబట్టి ఒక 30-40 మంది ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ బిందాస్గా బతికేస్తుంది. క్రిస్టియానిటీలో ఉన్న సిస్టమ్ ఇది, మీరు అర్థం చేసుకోవాలి. చర్చికి వెళ్తే మీ పిల్లలకి ఉద్యోగాలు రావు, మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తాము అని చాలా బాధ పెట్టాడంట, చాలా భయపెట్టాడంట. సరే, వీడి వెర్షన్లో వాళ్ళని భయపెట్టాడు, బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్తున్నాడు. కానీ ఆ రావిరెడ్డి అనే అతను నిజాలు చెప్పు ఉంటాడు. మీరు కనుక క్రిస్టియన్స్ అయితే
మీకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ పోతుంది, రిజర్వేషన్స్లో మీకు ఉద్యోగాలు రావు, చదువుల్లో మీకు బెనిఫిట్స్ ఉండవు, కాబట్టి ఇవన్నీ మీరు కోల్పోతారని చెప్పి చట్టం గురించి ఆయన చెప్పు ఉంటాడు. అందుకే రామిరెడ్డి ఎంట్రీ దగ్గర ఎలివేషన్ వేసుకోమని చెప్పాను. మంచి వర్క్ చేశాడు ఆయన అక్కడ. వచ్చి కూడా ఇలా మా ఇంటికి వచ్చి తిడుతున్నారండి, ఇలా చెప్తున్నాడండి అని. వాళ్ళ మీద దాడులు చేయటం, రాళ్ళు ఇసరటం, ఇంటి మీద చీకట్ల నుంచి రాళ్ళు ఇసరటం, తర్వాత ఎవరైనా మన ఆకాశం మాట్లాడితే వాళ్ళని కొట్టడం, ఊరకనే అలా చాలా హింసించాడు వాళ్ళని. ఒక మనిషి అసలు ఎంతమందిని కొడతాడు, ఎన్నిసార్లు కొడతాడండి? ప్రతిసారి ఆయన ఎంటర్ అవ్వగానే కొట్టుడే అన్నట్టు చెప్తున్నాడు వీడు. ఆయన కొట్టడానికే పుట్టాడు అన్నట్టు చెప్తున్నాడు వీడు. డాక్టర్ గారు ఇన్నిసార్లు మళ్ళీ ఏదైనా జరుగుతుంది, నాకు 2 చిన్న పిల్లలు, బాబు పాప, పాస్టర్ కూడా భయపడ్డారు. చూసారా, వీళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు 4 బతికేస్తున్నారు. చర్చికి వచ్చేది 30-40 మంది. కంప్లీట్ ఇద్దామని ఇప్పుడు అందరం కలిసి, తర్వాత మన పెట్లవారిపల్లి మండల పాస్ట్ ఫెలోషిప్ కొంతమంది వచ్చారు, అందరూ వచ్చి అందరు కలిపి కంప్లీట్ చేసాం. అప్పుడు జాషువా గారు వచ్చారు. చెకోడి వచ్చాడు, కానీ అయ్యాడు పకోడి. వచ్చి ఇంకా ఇలాగా జరిగింది చెబితే ఇలా మమ్మల్ని కొట్టి దాడి చేసి తిట్టినవన్నీ కూడా చెప్తే కేసు ఫైల్ చేశారు. ఓకే, వీడు కేసు పెట్టాను, ఎఫ్ఐఆర్ అయ్యిందని చెప్తున్నాడు కదా. ఆ కేసు ఏంటి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అంటే కులం పేరుతో నన్ను దూషించాడు అని కేసు పెట్టాడు. ఈ కేసు పెట్టే రైట్స్ ఎవరికి ఉంటాయి? ఒరిజినల్ దళితులకు ఉంటుంది, మతం మారిన వారికి ఉండదు. కానీ వీడు అబద్ధం చెప్పి పోలీసుల్ని తప్పుదారి పట్టించి ఆ కేసు పెట్టడం జరిగింది. ఓపెన్ గా మళ్ళీ మన కేసు గెలిచినప్పుడు ఊరల్లా టపాసులు వేసాడంట. అంటే కేసు ఎట్లా గెలిచారు వాళ్ళు? అదే హైకోర్టులో పిటిషన్ వేసాడు, వాడు క్రాష్కి వెళ్ళాడు. అంటే అట్లా ఆ పాస్టర్ గారు క్రైస్తవుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు, వర్తించదని లాయర్ని పెట్టేశారు. దానికి అనుకూలంగా 90-50 ఆర్టికల్ 3 ప్రకారం అవును హైకోర్టు ఆల్రెడీ ఇచ్చింది. నువ్వు ఎలాగో నువ్వే ఒప్పుకున్నావు పాస్టర్ గారు. ఆ జడ్జి గారు అడిగినప్పుడు కూడా నేను పాస్టర్ గారు అని చెప్పా. నువ్వు పాస్టర్ గారువా కాదని 2-3 సార్లు అడిగితే నేను పాస్టర్ గారిని కాదంటే శిక్ష పడేది. నేనెందుకు అబద్ధం పడతాను? నేను యేసుప్రభు నమ్ముకుంటే ఆయన నాకు మేలు చేశాడండి, నాకు రక్షణ ఇచ్చాడు, నన్ను బ్రతికించాడు. నేను రక్షణ, నన్ను నమ్మిన దేవుడు నా బ్రతుకును మార్చిన దేవుడు. నేనట్టా అబద్ధం ఆడతాను? నేను పాస్టర్ గారినేనండి, నేను నమ్ముకున్న మతాన్ని నేను పాటించుకుంటున్నాను, నాకు ఇచ్చిన రాజ్యం హక్కు అన్న. వీడికి గతి లేక చెప్పాడు అక్కడ. నేను సత్యవంతుణ్ణి, సత్యవ్రతాన్ని పాటిస్తున్నాను అన్న రేంజ్లో బిల్డప్ ఇస్తున్నాడు కదా. నువ్వు పాస్టరో కాకపోతే అసలు ఆ ఊరు ఎందుకు వెళ్ళావు? అక్కడ నీకేం పని? అక్కడ ఏం కట్టాలనుకుంటున్నావు? నీతో గొడవలు ఏంటి వాళ్ళకి? ఇవన్నీ వస్తాయి కదా. నువ్వేం పని చేస్తావు? నీ వృత్తి ఏంటి? 15 సంవత్సరాలకు నువ్వు పాస్టర్వి అనడానికి ఆధారాలు దొరుకుతాయి కదా. అంటే కోర్టులో అబద్ధం చెప్తే దానికి కూడా ఒక పనిష్మెంట్ ఉంటుంది కదా. ఆ భయంతో వీడు తప్పక చెప్పాల్సి వచ్చింది అక్కడ పాస్టర్నని. నువ్వు అంత సత్యవంతుడు అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకునేవాడివి. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి రైట్స్ లేవనే విషయం పోలీసులుగా చెప్పేవాడివి. నాకు ఆ కేసు వద్దండి, మామూలుగా దాడి చేసిన కేసు పెట్టండి అని చెప్పేవాడివి. అక్కడ పెంట తిని ఆడకు వచ్చి శుద్ధపోస కబుర్లు చెప్తున్నా. వరకు అయితే మాత్రం చెల్లదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేశారు. 2025 ఏప్రిల్లో. ఇది 2025లోనే హైకోర్టు కొట్టేసింది వీడు పెట్టిన కేసుని. దాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళాడు ఎవడు? ఈ చెకోడిగాడు. దాంతో దేశవ్యాప్తంగా అంటుకుంది పాస్టర్ల కొంపలో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులకి, పాస్టర్లకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే రైట్స్ లేవు. దీన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. మేము దళితులు అని చెప్పుకొని హిందువుల మీద అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. సరే, వీళ్ళు ఎదవలో పోరంబొగ్గాళ్ళు, తీసేసిన వాళ్ళు, ఇడిచేసిన వాళ్ళు వీళ్ళు పెడతారు. కానీ పోలీసులకు కూడా అవగాహన ఉండాలి కదా. చాలామంది పోలీసులకు కూడా ఈ చట్టం గురించి తెలియట్లా. మతం మారిన వాళ్ళకి అట్రాసిటీ కేసు పెట్టే రైట్స్ ఉండవు అనే విషయం చాలామంది పోలీసులకు తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కాదు, కొంతమంది, పర్టికులర్గా కొంతమందికి అవగాహన ఉండట్లా. దానివల్ల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది కదా. దీనివల్ల ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారందరికీ కూడా ఈ చట్టం మీద అవగాహన రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇంకా ఎవరన్నా తెలుసుకోలేని వాళ్ళు ఉంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉందే, ఆ తీర్పుని ఆ పోలీస్ వాళ్ళకి చూపించండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రీసెంట్గా, మతం మారిన వాళ్ళకి అట్రాసిటీ కేసు పెట్టే రైట్స్ లేవు. ఒకవేళ అలాంటి తప్పుడు కేసు పెడితే మీరు కూడా బాధ్యులవుతారు అని నిర్మోహమాటంగా చెప్పండి. ఇంకొక నెల పోతే సంవత్సరం జడ్జిమెంట్ ఇచ్చి సంవత్సరం చేసుకోండి. మీకు మీరే అన్నం పెట్టుకోండి, సంవత్సరం అయిందని చెప్పి.
చింతాడ ఆనంద్ పాస్టర్ అనే వ్యక్తి వేసినటువంటి దానినే బేస్ చేసుకుని ఆర్డర్ ఇచ్చారు చూసారా ఇప్పుడు మరి? అవునన్నా. సన్మానం చేయండి రా. అది సన్మానం చేయాల్సింది పోయి, గౌరవించాల్సింది పోయి, అవార్డుకి అవార్డు ఉంటే ఇవ్వాల్సింది పోయి, ఏంది ఏంది ఈ వీడియోలు అంట. అదే వచ్చి ఇక దీంతో నేను ఆగిపోయా. ఇక్కడ మన హైకోర్టు నుంచి ఆగిపోయాను నేను. వీడి బాధ ఏంటంటే, నేను హైకోర్టులో ఓడిపోయాను, వాళ్ళు క్వాష్ చేశారు, కొట్టేశారు ఇక్కడ హైకోర్టులో, ఇక్కడతో ఆగిపోయాను నేను. దీన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళింది ఆ శకోడి గడు, వెనకాల సాతాన్ రాజు గడు, వీళ్ళు చేసిన పెంటిది అని చెప్తున్నాడు ఈ చింతాడ ఆనంద్. పాపం ఈ చింతాడ ఆనంద్ని ఒక్కడనే బలిపసం చేయకుండా గొర్రెలు పాస్టర్లు అందరూ, వెనకాల సాతాన్ రాజు గడు ఆడించిన గేమ్. ఒకవేళ తీర్పు వాళ్ళకు ఫేవర్గా వచ్చిందనుకోండి, పెట్టేవాడు సభలేక, స్పెషల్ కుడుకులు పెట్టేవాడు, ఇక గుడరాల పండుగలు పెట్టేవాడు. సాతాన్ రాజు గడు వచ్చి ఏందనుకున్నారు, దేవుడితో మాట్లాడిన రాత్రి నువ్వు వెళ్ళరా కోర్టుకి వెళ్ళరా నేను చూసుకుంటా అన్నాడు. అది ఎట్లా అనేవాడాడు. ఇప్పుడు గుండెల్లో దిగిందనమాట బాణం. అమరావతి రండి ఇంకా జాషువా దీన్ని ఏమొచ్చి పైకి వేద్దామని, ఇంకా పైకి ఏ వేసారో ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అసలు ఇది తెలియదంట. అంటే వీడితో జస్ట్ సంతకాలు పెట్టించుకున్నారు. చింతాడ ఆనంద్ అనేవాడితో పిటిషన్ మీద నువ్వు సంతకాల వరకు పెట్టు, మేము సుప్రీంకోర్టులో మేము మూవ్ చేసుకుంటాం దీన్ని అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళింది ఎవడో చెకోడి గడు, వెనకాల సాతాన్ రాజు గడు. ఆ డబ్బు ఖర్చు పెట్టి అంత సీన్ అడిగి లేదు చెకోడి గడికి. ఫండ్ రైజ్ కూడా చేశారని చెప్తున్నారు. బహుశా ఆ పిటిషన్ పేరుతో కొంత డబ్బులు కూడా వేసుకుని ఉంటాడు ఆ చెకోడి గడు. ఏమైనా వెనకాల సాతాన్ రాజు కూడా కలిసి వీళ్ళిద్దరూ గూడు పుటానీలు చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి మింగించుకుని వచ్చారు. అన్న ఇంకా దీన్ని ఇంకేదో మన న్యాయం జరుగుద్దేమని పైన సవాల్ చేసి పైన వేసాడు. తర్వాత ఏం జరిగిందో ఏమనేది ఇక మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు పేపర్లో వచ్చినట్టు చూసుకున్నాడు వీడు. ఓహో నా కేసులో ఎలా వచ్చిందని. నిన్న జడ్జిమెంట్ నేను చూడడం అదే. అంతే అంతే అంతే. టీవీల్లో పేపర్లో చూసి తెలుసుకున్నాడు. వీడికి అసలు సంబంధమే లేదు అసలు. ఇప్పుడు ఇది మనకి మేలు జరిగినట్లా కీడు జరిగినట్లా ఆ జడ్జిమెంట్? మేలంటే ఇప్పుడు ఆ మొత్తం మొదలు ఏంటంటే భయపెట్టడానికి వాళ్ళు ఏం జరుగుతున్నవి అని వాళ్ళు అనుకున్నట్టు మనకేం జరగదు. ఏం జరగదు, వెంట్రుకు కూడా పేకలేరు. మరి ఎందుకురా ఓ పిసికేసుకుంటున్నారు, మొత్తం గులాబ్ జామున్ గలగలాడుతుంది ఎందుకు? ఎందుకంటే ఇది 1950, అప్పటికి రాజ్యాంగం అమల్లోకి రాలా. ఎరుపుగడు ఎరుపు స్టేట్మెంట్ ఇప్పుడు చూడండి. ఇక 1950లో రాజ్యాంగం అమల్లోకి రాలేదంట. 1951 జనవరి 26వ తేదీన అప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఏంటి ఇది బైబిల్ లాగా ఉంది, ముందు అవునంటావు తర్వాత కాదంటావు, ముందు అమల్లోకి రాలేదన్నావు, మళ్ళీ 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది అంటున్నావు. ఏది తీసుకోవాలి ఇప్పుడు? సరే అమల్లోకి వచ్చిందని ఒప్పుకున్నావు కదా, ఓకే. 1950 అంటే అప్పుడు రాజ్యాంగం అమల్లోకి రాలా. రే ప్రకాష్ రాజు లాగా రే ఏఎన్ఆర్ని చూసి ఎన్టీఆర్ని చూసి ఏంటి రే 1 మినిట్లో ఒక్క లైన్లో 3 రకాలు చెప్పాడు. ముందు రాలేదన్నాడు, తర్వాత వచ్చిందన్నాడు, మళ్ళీ రాలేదన్నాడు. మనకి 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాన్నే గణతంత్ర దినోత్సవం అంటారు. అదే రోజు రాష్ట్రపతి నియామకం కూడా జరిగింది. భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా నియమితులైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అదే సంవత్సరం అంటే 1950 ఆగస్టు 10వ తారీఖున ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పుడు రాజ్యాంగం అమల్లో లేదంట. ఈ ఎరుపు కూడా చెప్తున్నాడు. మీలాంటి వాళ్ళు గట్టి చెప్పాలి. కొంతమంది లేదు మేము కూడా కేసు వేస్తున్నాం, హైకోర్టులో కేసు వేస్తున్నాం. కొంతమంది నాకు ఇది ఎంత పెద్ద ఎరుపు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో వేస్తాడంట. మరి ఇంత పెద్ద ఎరుపులు అయితే కష్టారా, నా వల్ల కాదురా. ఎక్కడన్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టులో ఏంటివేంటిరా? రే తెలివితేటలు రావడానికి గింజలు అమ్మబోటును అని చెప్పి అక్కడ బోర్డు చూసారా? ఆ గింజలు తెప్పించుకుంటారా, నా మాట ఏనంటారా? రే ఏదైనా పసరు తాగంటారా మీరు? అంటే ఆ చెకోడి గాడు నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నా అని చెప్పి ఎలా అయితే ఫండ్ రైజ్ చేశాడో, ఇప్పుడు హైకోర్టుకి వెళ్తున్నా అని చెప్పి వీళ్ళు ఫండ్ రైజింగ్ పెడతారన్నమాట. అది నేను ఒకటే అడిగాను, నిజమైన క్రైస్తవుడు అయితే క్రైస్తవు బ్రతకండి. ఇప్పుడు చింతాడ ఆనంద్ గారి మెసేజ్ వినండి, గొర్రెలు మీరు నిజమైన క్రైస్తవులు అయితే బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఇప్పుడు రిజర్వేషన్ పోతే ఏంటి లాభం? ఇన్నవాళ్ళు రిజర్వేషన్ వల్ల బతికాం మనం. రిజర్వేషన్ లేకపోతే బతకలేదు. పౌరుషం రోషం, క్రైస్తవుడికి ఉండే రోషం ఏది? గొర్రెలకు పౌరుషం ఏమైంది అసలు? తెచ్చుకోండి ఎస్సీ సర్టిఫికేట్లను తీసి పక్కమే, లేకపోతే మీరు నరకానికే పోతారు. అది చింతాడ ఆనంద్ చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఎస్సీ, నాకు ఏ రిజర్వేషన్ వచ్చింది? నా పిల్లలకి ఏమి ఇచ్చారు? ఒరే నువ్వు పాస్టర్ కాబట్టి, నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు రిజర్వేషన్ ఉపయోగపడలేదు. కానీ చదువుకునే పిల్లలకి, ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉపయోగపడతాయి. ఈడు గొర్రెల నోట్లో
మట్టి కొడుతున్నాడు. దీంట్లో కీలకమైన పాయింట్, ఇప్పుడు వీళ్ళు ఈ దళితులకు అన్యాయం చేస్తారా అంటున్నారు కదా. ఇప్పుడు ఎస్సీలకి 15% రిజర్వేషన్స్ కేటాయించారు. మతం మారిన వాళ్ళకి వర్తించట్లేదు. మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించమని చెప్పారు కదా. అంత మాత్రాన ఈ 15% తీసుకెళ్ళి ఇంకొక వర్గాలకు కేటాయించట్లేదుగా. మతం మారకుండా నిజమైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆ 15% అప్లై చేస్తున్నారు. కాబట్టి ఆ రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించిన రిజర్వేషన్స్ వాళ్ళకే ఉంటున్నాయి. కాకపోతే మతం మారకుండా ఉన్న దళితులకు వర్తిస్తున్నాయి. మతం మారితే పోతారు, మీకు వర్తించవు. దళితులకు అన్యాయం ఎట్లయితే ఆ రిజర్వేషన్స్ దళితులకే వస్తున్నాయి. సాన్నాసులారా, ఇప్పుడు లోకల్గా స్థానికంగా మీకు పరిచర్య ఎట్లా ఉంది? చర్య అంటే ఆపేశారన్న, అక్కడికి వెళ్ళగా అంటే కుదిర లాగండి అన్నారు లోకల్లో. ఆపేశారు ఇప్పుడు. అరే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్లుగా. అంతకుముందు ఏదో అరాకొరాగా ఓ చిన్నగా చర్చి నడిపించుకునేవాడు అక్కడ. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. అసలు రావద్దన్నారంట ఊరికి. ఇన్ని చింతతో తూతిందే అన్నాడంట ఒకడు. తూతే కాలం అయితే తోతదా అన్నాడు ఇంకొకడు. దొందే అన్నాడు మూడోవాడు. ఇలా తూతింది అనుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఆపారు. ఇంట్లోనే పెట్టుకుంటున్నాము. ఎంతమంది వస్తున్నారు ఇంట్లో? ఇంట్లో సరే కొద్దిమందే వస్తున్నారు. వాళ్ళు అన్యులు కదా, ఆటోతో వస్తున్నారు. 10 మంది 15 మంది వస్తున్నారు. ఇక్కడ చూడండి, అన్యులు అనే పదం మళ్ళీ వాడేది చూసారా. అన్యులు అంటే సహజంగా వీళ్ళ భాషలో ఏంటంటే ఈ వీళ్ళ మతంలోకి రాని వాళ్ళు హిందువులు లేదా ముస్లిమ్స్ కూడా. కానీ వీళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళని కూడా అన్యులు అంటున్నాడు. అంటే మతం మారి వీళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళని కూడా అన్యులు అంటున్నాడు. అంటే ఇక్కడ అన్యులు అంటే వీడి ఉద్దేశం ఏంటి? పర్టికులర్గా ఈ పాస్టర్ ఉద్దేశంలో అగ్రకులాల వాళ్ళు. వీడు మొదట ఏదైతే దళిత కులంలో ఉన్నాడో వాళ్ళు కాదు, అగ్రకులాల వాళ్ళని కూడా వీళ్ళు అన్యులు అనే భావనలో కొంతమంది ఉంటారు. అక్కడైతే చర్చి దగ్గర అయితే ఆపేశారు ఊర్లో. మరి ఆ చర్చి మీ సొంతగా కట్టుకున్నారా? సొంతంగా కట్టుకున్నాం అన్న. మీరు సొంతగానే? ఎప్పుడు నిర్మించారు చర్చిని? 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు. ఎంత పెట్టి ఉంటారు డబ్బులు? 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక రేకులు వేసుకున్నాం. రేకులు. ఈ చింతాడ ఆనంద్ కట్టిన చర్చి పాయే. అసలు మొత్తం దీన్ని ఈ సీన్ని పెంట చేసింది ఎవడో చెకోడిగాడు. ఆడొచ్చాడు, దీన్ని హైకోర్టులో వేద్దాం, సుప్రీంకోర్టులో వేద్దాం అని చెప్పి ఫండ్ రైజింగ్ చేసుకున్నాడు. సరే నువ్వు పోరా, ఏదైనా క్రెడిట్ వస్తే నేను తీసుకుంటాను, లేకపోతే తర్వాత చూద్దాం అని చెప్పి సాతాన్ రాజు గారు ఆయన ముందుకు తోలాడు. వాళ్ళకి చెంపలు వాసిపోయి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇక్కడ బొక్క బోర్లో పడింది ఎవడో ఈ పాస్టర్ గారు. మరి ఈ పాస్టర్ గారికి వాడు సాతాన్ రాజు గారు ఏమన్నా పిలిచి 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తాడా? బొచ్చు కూడా ఇవ్వడాడు. ఆడు బొచ్చు కూడా పీకేవాడు వీడికి. అది సాతాన్ రాజు గారు. ఎరా సాతాన్ రాజుగా, మా ఊర్లో చర్చి కడతా, ఇక్కడ ఉన్నది పోయింది చూసుకో. ఇక్కడ సెల్ఫ్లూరుపేటలో కూడా లేచిద్ది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ గమనిస్తున్నారా? క్రైస్తవుల పైన దాడులు అన్ని ప్రతిదీ గమనిస్తున్నాను. వాళ్ళు మన ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎట్టయినా దళితులు అణచాలి, క్రైస్తవులు వెళ్లకుండా ఆపాలి, వాళ్ళు ఎలా బెదిరించాలి. ఈ అట్రాసిటీ అయితే వాళ్ళు బెదురుతారు. మరలా హిందువులో ఉంటారేమని రకరకాలు అంటున్నారు. ఏందిరా బాబు నువ్వు ఏం చెప్పేవారు నాయన? అసలు అర్థమే కావట్లేదు. ఈ పాస్టర్ల పైన, పేదవాళ్ల పైన, పాస్టర్ల పైన, క్రైస్తవ చర్చీలను, పేదవాళ్ల పైన పాస్టర్ల పైన ఏదో ఒకటి చెప్పు. పాస్టరా పేదవాళ్ళ రెండు ఒకళ్ళు ఎవరో? కార్పొరేట్ పాస్టర్లుగా ఉన్నవాళ్ళు, ఈ పెద్ద పాస్టర్లు అనేవాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? అందుకే వీళ్ళ పైన ఐటీ వాళ్ళకి కంప్లైంట్ పెట్టి వీళ్ళ ఆస్తులు ఇదంతా అసలు గట్టిగా తీయండి, పేదలకు పంచండి అని ఒక కంప్లైంట్ పెడదామని చూస్తున్నాను. నేను హైకోర్టులో కూడా వేద్దామని చూస్తున్నాను. ఏంటి వీడేమన్నా ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి? ఐటీ వాళ్ళకి ఒక లెటర్ రాసేసి వాళ్ళ ఆస్తులు తీసుకుని పేదవాళ్ళకి పనిచేయడానికి పనిచేస్తారా? అంటే ఇప్పుడు దాకా లెటర్ రాయలేదు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారా అయ్యగారు లెటర్ రాస్తారని చెప్పి? సరే, మొత్తానికి ఓవరాల్గా ఏం చెప్తున్నాడంటే కార్పొరేట్ పాస్టర్లు అనేవాళ్ళు కోర్టులు దిగమింగి కూర్చుంటున్నారు అనేది మాత్రం ఒప్పుకోవచ్చు. పేదవాళ్ళు రక్తం తాగుతున్నారు. దాన్ని పట్టుకుని వీడేమంటున్నాడు, వాళ్ళ ఆస్తులు తీసుకెళ్ళి అందరికీ పని చేపిస్తానంటున్నాడు. అది ఆచరణ కాదు కదా, సాధ్యం కాదు కదా. వీడి ఉద్దేశం ఏంటంటే మీ మీద కేసులు వేస్తానని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వీడు వసూలు చేసుకోవటం. అది వీడి ఎజెండా. మేక తొగ్గాడు. నేను మన ఎమ్మెల్యే గెలిచాను, ఇక్కడ అందరిని గెలిస్తే మళ్ళీ మనం ప్రార్థన ఎక్కడైతే పాపం చర్చికి ఇస్తా అన్నాడో అదే స్థలంలో వాడేమొచ్చి ఆడ పక్కనే స్థలం ఉండి మన స్థలంలో తెచ్చి విగ్రహాన్ని పెట్టాడు, బొమ్మ. అక్కడ ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. శుభం. ఏంటిరా అంటున్నారు ఇట్రా బాబు. ఎట్లా మరి? ఎట్లా ఏముంది? పిసుక్కోండి. ఇక ఏముంది, ఒకరిదొకరు పిసుక్కోండి రా. చూద్దాం, మాట్లాడదాం. నేను కూడా హైకోర్టులో వేద్దాం అనుకుంటున్నాను. వేసి హైకోర్టులో వేసి సుప్రీంకోర్టు జడ్జి గారు అంటున్నాము హైకోర్టుకి వచ్చి ఏ రూపం. భయపడాల్సింది ఏం లేదులే. క్రైస్తవులు ఏంటంటే భయపెట్టడానికి ఊకో ఏడిస్తే ఎద్దులాగా ఉంటది. ఏడో మాకు అన్నట్టు చెప్తున్నాడు. భయపెడితే ఇంకా భయపెడతా ఉంటారు. అదే నేను మాత్రం ఒకటే తెగించానన్నా. ప్రభు పిలిచాడు, ప్రభు దర్శనం పిలుపు మేరకు వచ్చాం.
ఉన్నంత వరకు సేవ చేయటమే. దేవుడు తన కార్యం జరిగిస్తాడు, భయపడలే. వాళ్ళు మాత్రం ఇప్పటికీ భయపడుతూనే ఉన్నారు. కార్యం జరిగించాడుగా, ఉన్న చర్చి ఓడిపీకేసాడుగా, దేశవ్యాప్తంగా అందరి నోట్లో మట్టి కొట్టాడుగా, అది కార్యం జరిగింది. ఏం భయపడమని ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఆ పిట్లవానిపాలెం హీరో ఎవరైతే రామిరెడ్డి ఉన్నారో ఆయనకు ఒకసారి కాల్ చేద్దాం. హలో హలో బ్రదర్, నమస్తే. నేను కరుణాకర్ శివశక్తి. నమస్తేనా. నమస్తే. ఇప్పుడు అక్కడ జరిగిన విషయం మీద వీడియో చేస్తున్నాను, మీ ఊర్లో జరిగిన విషయం మీద. ఆ పాస్టరు ఒక ఆడియో కాల్ మాట్లాడాడు ఒక అతనితో. అవునవును. అందులో ఏమంటాడంటే, నేనేదో పాస్టర్గా నా పని నేను చేసుకుంటుంటే నన్ను వచ్చి కొట్టేవాడు, ఒక 2-3 సార్లు కొట్టాడు, నన్ను ఒక రాత్రి లేపేయాలని ప్లాన్ చేశాడు అని చెప్తున్నాడు. అది ఏం జరిగింది అసలు? ఆ పాస్టరు ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు, మీకు ఆయనకి ఘర్షణ ఎలా జరిగింది, మీ వివరాలు ఏమైనా చెప్తారా? చెప్తాను. 2020లోనన్నా విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి అక్కడ నుంచి ఇక్కడికి పిట్లవానిపాలెం వలస వచ్చాడు ఇంతడు ఆనంద్. పిట్లవానిపాలెంలో నివాసం ఉంటున్నాడా? అవును, నివాసం ఉంటున్నాడు. అక్కడ నుంచి వలస వచ్చు. ఓకే. అక్కడే పిట్లవానిపాలెం మండలం పరిధిలోనే కాజీపాలెం దగ్గర మండేవారిపాలెం అన్న అనిల్ పాస్టర్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు. ఈ పాస్టర్లు అందరూ కలిపి పెట్టి ప్రతి మండలంలో 14 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా కన్వర్ట్ చేసి చర్చి కట్టాలి వాళ్ళు. అదే విధంగా సేమ్ మా ఊర్లను కూడా ఎంచుకున్నారు. మీ ఊరు అంటే పిట్లవానిపాలెమా కొత్తపాలెమా మీది? కొత్తపాలెం, పిట్లవానిపాలెం మండలం, కొత్తపాలెం గ్రామం. కొత్తపాలెం, ఓకే. ఎంచుకుని వాళ్ళకి వితంతువుల్ని, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని 2-3 కుటుంబాలని ఎంచుకుని టార్గెట్ చూసుకుని మత మార్పిల్ని చేంజ్ చేస్తున్నాడు బలవంతంగా. ఏంటి నిత్యావసర సరుకులు, సోపు, ఆయిల్స్ అలాంటివి 100కి 3-4 ఇస్తా కన్వర్ట్ చేస్తున్నాడు. ఆనంద్. ఓకే. మా ఊరి రామాలయం పక్కనే ఒక షెడ్ లో చర్చి లాగా పెట్టి పేరు జరుపుతున్నాడు ఎవ్రీ సండే. రామాలయం పక్కనే? రామాలయం పక్కనే. అది ఆ స్థలం కోటిరెడ్డి అని ఆయన నాకు ఇచ్చాడు చర్చి కట్టుకోమని అని అంటున్నాడు. అది కాదన్న, ఫస్ట్ అది కాదన్న, ఇది ఫస్ట్. ఓకే, అది సెకండ్. ఇది ఫస్ట్. ఇది ఫస్ట్ రామాలయం పక్కనే ఒక షెడ్ లో ప్రేయర్ జరుపుతున్నాడు ఎవ్రీ సండే. జరుపుతుంటే ఇక గ్రామ పెద్దలు సంఘం ఉంటుంది కదా విలేజ్ లో, హిందూ బంధువులు అందరూ కలిసి వెళ్ళి ఆనందని ఆ దోమ కోటెడ్ ఎవరైతే కన్వర్ట్ అయ్యాడో ఆ కోటెడ్ని పిలిచారు పంచాయతీకి. పంచాయతీకి పిలిచి రామాలయం పక్కన కూడా నువ్వు పక్కనే పేరు జరపటం ఏంటి, 100కి 4-5 ప్యాకెట్స్ ఇస్తున్నావు ఆయిల్ కానీ సోపులు పాత రకమయ్యి ఇట్లా కన్వర్ట్ చేస్తాం, అది కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడన్నా ఉంటే నీ విలేజ్ లో వెళ్ళి పెట్టుకో, కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్ళి పేరు జరుపుకొని చెప్పి పంచాయతీలో సర్పంచ్ గారు పెద్దలు అందరూ కలిసి మాట్లాడారు. మిమ్మల్ని పిలిచి మీకేదో గడ్డి పెట్టారని చెప్తున్నాడు వీడు. లేదు వాడు అలాగే చెప్తాడండి, అలాంటిది ఏమీ లేదండి. నేను అదే చెప్పే వీడియోలో వీడి వెర్షన్ చెప్తున్నాడు, ఇందులో చాలా అబద్ధాలు ఉంటాయి. ఇప్పుడు వెంటనే ఆ పంచాయతీ పెట్టామంటే 2-3 వారాలు రాలేదు విలేజ్ లోకి. తర్వాత 2021లో ఈ ఆయిల్ ప్యాకెట్, సరుకు ప్యాకెట్లు సరుకులు తీసుకుని వస్తున్నారు వీళ్ళు. అనిల్ ఆనంద్ మాస్టర్స్ ఇద్దరు. అనిల్ ఆనంద్ ఇద్దరు వచ్చి ఇట్లా కన్వర్ట్ చేస్తుంటే గ్రామస్తులు మళ్ళీ అడ్డుకున్నారండి. మీతో పాటు మీ గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళని అడ్డుకున్నారు? అవును, వాళ్ళు అడ్డుకుని స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారండి. రిపోర్ట్ ఇచ్చి తహసీల్దార్ గారికి, కలెక్టర్ కూడా అర్జీలు పెట్టారండి. మేము ఇచ్చిన అర్జీలు ఏమన్నా స్వీకరించలేదు, పక్కన పెట్టేశారు. వాళ్ళు పెట్టింది ఏమన్నా కేసు కట్టేశారు. ఏదైతే మాది ఎకరం 14 సెంట్లు ఉందో మా పూర్వీకులు ఆస్తి అండి అది. మా దాంట్లో మేము వేసుకున్నాం, పాక వేసుకున్నామండి పశువులకని. ఆ దోమ కోటిరెడ్డి కన్వర్ట్ అయిన అతను. ఈ కోటిరెడ్డి అని ఆయన ఎందుకు కన్వర్ట్ అయ్యాడు? ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వీళ్ళు వచ్చి వాళ్ళేసారా? అంతేనండి, హెల్త్ ఇష్యూ. అలా భార్యకి అనారోగ్యం అండి, అనారోగ్యం కారణం వల్ల తను టార్గెట్ చేశాడు పాస్టర్. మొత్తం మీ ఊర్లో ఎంతమందిని మతం మార్చాడు ఈ చింతాడు ఆనంద్ అనేవాడు? 2-3 కుటుంబాలండి అంతే. ఈ 2-3 కుటుంబాలతో కలిపి ఒక చర్చి పెడదామని చూస్తున్నాడు అక్కడ. అవునండి, అవును. మెల్లగా అక్కడ పాగా వేస్తే ఇంకా ఒక్కొక్కరిని లాగేవాడు. అవునండి.
ఓకే. తర్వాత కేసు పెట్టిన తర్వాత ఏమైంది? కేసు పెట్టిన తర్వాత మాదే కౌంటర్ కేసు పెట్టారండి. కౌంటర్ కేసు పెట్టింది ఎవరు, మీరా వాళ్ళ? ఫస్ట్ పెట్టింది రిపోర్ట్ ఇచ్చింది నేనేనండి. మా గ్రామస్తులు మేము అందరం కలిసి కంప్లైంట్ రాసాం. ఆ రాస్తే మాదేమన్నా కౌంటర్ కేసు రాశారు, వాళ్ళదేమన్నా ఫస్ట్ కేసు రాశారు. వాళ్ళు ముందు ఇచ్చింది మీరే, కానీ మీది కౌంటర్గా రాశారు. అవునండి, ఫస్ట్ మేమేనండి ఇచ్చింది. పోలీసులకు ఎందుకు అట్లా పక్షపాతం? వాళ్ళు ఏమైనా మతం మారిన ఉన్నారు అందులో? ఉన్నారు కదండి, డిఐజీ రమేష్ బాబు గారండి, రిటైర్ అయ్యారండి. అతను కన్వర్ట్ అయ్యారు. రిటైర్ అయ్యి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? అవునండి, అవునవును. ఎక్కడ ఉంటాడు ఆయన? పిట్లవానిపాలెం అండి. ఆ రిటైర్ అయిన డిఐజీ దగ్గరికి పోయారు వీళ్ళు? అవునండి, అవును. ఓకే. మళ్ళీ తర్వాత 2022లో అండి మళ్ళీ ఎస్సీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాడు ఆనంద్. ఇప్పుడు ఏదైతే ఆనంద్ చెప్తాడో దోమ కోటిరెడ్డి నాకు 3 సెంట్లు ఇస్తున్నాడండి చర్చికి అన్నని చెప్తాను కదా ఆడియోలో. మళ్ళీ ఎస్సీ కమిషనర్ దగ్గరికి ఏమని వెళ్ళాడు, 14 సెంట్లు నాదేను, రామిరెడ్డి అడ్డుపడుతున్నాడు, మళ్ళీ తన మీద అట్రాసిటీ కేసు పెట్టండి అని చెప్పి అప్పటి ఎస్సీ కమిషనర్ వెంకట ప్రసాద్ దగ్గరికి వెళ్ళారండి. ఆయన వెంటనే డైరెక్షన్ ఇచ్చాడు. మాకు వేరే గత్యంతరం లేక మా నాన్నగారితో సివిల్ దావా వేశానండి, సివిల్ సూట్. అప్పుడు మాకు ఇంజక్షన్ వచ్చింది. అప్పుడు అక్కడ చర్చి కట్టుకొని అడ్డుపడ్డామండి మా స్థలంలో. ఓకే. ఇప్పుడు మీరు 2-3 సార్లు దాడి చేశారు అని చెప్తున్నాడు కదా, అంతా అబద్ధమేనదంతా? అదంతా అబద్ధమేనండి, అసలు అలాంటిది ఏమీ లేదండి. కులం పేరుతో ఇచ్చాడు అంటాడు. అసలు అలాంటిది ఏమీ లేదండి, కులం పేరుతో కానీ ఆయన తిడతాం కానీ కొడతాం కానీ అలాంటిది ఏమీ లేదండి. రామాలయం పక్కన చర్చి నడుపుతుంటే అభ్యంతరం చెప్పారు, ఊళ్ళో మత మార్పిడి చేస్తుంటే అభ్యంతరం చెప్పారు, అంతే? అవును, అంతే. ఓకే. మళ్ళీ తర్వాత మా స్థలాన్ని కబ్జా చేసి మా స్థలంలో చర్చి కట్టబోతుంటే అడ్డుకున్నాం. అప్పుడు ఎస్సీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ మీ స్థలాన్ని కబ్జా చేశాడు ఏకంగా? అవును, కబ్జా చేయబోతున్నాడు ఈ కేసులు పెట్టి బెదిరించి. ఓకే. అప్పుడు మేము సివిల్ సూట్ వేసామండి. అప్పుడు ఆపేమండి. మైనార్టీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాడు, చాలా చాలా ఇబ్బందులు పెట్టాడు ఆనంద్. మీరు హైకోర్టుకి ఎప్పుడు వెళ్ళారు? ఫస్ట్ 21లోనే ఎఫ్ఐఆర్ అవ్వగానే ఎఫ్ఐఆర్ క్యాష్ నాట్ టు అరెస్ట్ అడిగామండి హైకోర్టులో. ఇప్పుడు వెంటనే నాట్ టు అరెస్ట్ డైరెక్షన్ ఇచ్చారండి, స్టేషన్ మీద తీసుకున్నాం. తర్వాత 22లో క్రాష్కి వెళ్ళాం. అది మనకి 2025 ఏప్రిల్ 13 జడ్జిమెంట్ వచ్చింది కదండి. ఆ జడ్జిమెంట్ వచ్చాక కూడా విజయోత్సవ కూడా పెట్టామండి. ఓకే. అప్పుడు కూడా అండి వీళ్ళ ఇబ్బందులు వీళ్ళు డిపార్ట్మెంట్ ద్వారా కూడా అది పెట్టనీయకుండా ఆపారు. మాకు ల్యాండ్ ఆర్డర్ విషయం వస్తుంది, మీరు ప్రోగ్రామ్ పెట్టదు. మా విలేజ్ లో అందరూ హిందువులేనండి, 600 కుటుంబాలు ఉంటాయి. అందరూ హిందువులు అయితే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు వచ్చింది? హిందువులు అందరూ కలిసి ఏదో సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎవరు అసలు అక్కడ ఉన్న ఎస్ఐ ఎవరు, సిఐ కానీ? హరికృష్ణ గారు, శివకుమార్ గారండి. వాళ్ళకి ఫేవర్గా చేస్తున్నారా? ఫేవర్ అంటే అప్పుడు ల్యాండ్ ఆర్డర్ విషయం వస్తుందని చెప్పి పెట్టొద్దన్నారండి, కానీ మేము పెట్టామండి, ప్రోగ్రామ్ సక్సెస్ చేసాం. ఓకే. అది పునగంట్ల రాజేష్ గారు, హర్ష గారు వాళ్ళు కూడా వచ్చారండి. ఇప్పుడు శివశక్తి కరుణాకర్తో కూడా మాట్లాడించాడని బెదిరించాడని చెప్తాడింది. నేను ఇప్పుడు మాట్లాడాను అసలు మీరు మాట్లాడలేదండి, అది మట్టికి అబద్ధం అండి. అది తను చెప్పే ఎన్ని అబద్ధాలండి, ఏదో పాస్బుల్ చెప్తారు అబద్ధాలు. మన ఈ కళ్యాణ్ మాట్లాడినట్టున్నాడు కదా ఈ కేసు విషయంలో? మాట్లాడండి, అప్పుడు మైనార్టీ కమిషనర్తో కూడా మాట్లాడారు. సరే, ఓవరాల్గా మీకు సన్మానం చేయాలి. మేమందరం కలిసి మంచి పోరాటం చేశారు, మంచి రిజల్ట్ తీసుకొచ్చారు, దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఇప్పుడు అందరూ వాళ్ళు అసలు బెక్క చచ్చిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు దోసం పరిస్థితులకు వెళ్ళిపోయారు. పాస్టర్లు అందరూ గిజగిజలు వెళ్ళిపోతున్నారు. విగ్రహం కూడా పెట్టామండి ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. మొన్న ఏదో విగ్రహం పెట్టారు అంటున్నాడు. ఏం విగ్రహం పెట్టారు? ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టామండి మా స్థలంలోనే. వాళ్ళు ఏదైతే మా స్థలాన్ని ఆక్రమించిపోయారో అదే స్థలంలో నా ప్లేస్ లో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాను. సూపర్. మన రాజేష్ గారు, హర్ష గారు సహారంతో. ఓకే, వెరీ గుడ్. పెడితే మా మీద కొంతమంది ఈ పాస్టర్ల ప్రోద్బలంతో, కొంతమంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో అండి, కొంతమంది, అందరు కాదు, కొంతమంది అప్పుడు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా. ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరన్నా? ఇబ్బందులు పెడుతున్నారండి, దాడి చేయించారు. విగ్రహం ఆంజనేయ స్వామి క్రిస్టియన్ ఉంది, కొంతమంది క్రిస్టియన్ ఉన్నారు కన్వర్ట్ అయిన వాళ్ళు, 2-3 కుటుంబాలు అని చెప్పాను కదండి.
వాళ్ళు ఈ పాస్టరు ఉమ్. దాడి చేశారు, మా మీద కేసులు పెట్టారు. మళ్ళీ జడ్జిమెంట్ వచ్చాక కూడా రాజీ అవ్వండి, మీరు విగ్రహం తీసేయండి, నేను రాజీ చేసుకోండి అని చెప్పారు. ఎవరు? పొలిటికల్ లీడర్లు అండి, కూటమి ప్రభుత్వం కొంతమంది. ఉమ్, ఉమ్, డిపార్ట్మెంట్ పరంగా కూడా ఒత్తిడి చేశారండి. ఉమ్, రిమాండ్ వేస్తాము, మీరు కానీ రాజీ పడిపోతే అన్నారండి. ఉమ్. ఈ రిమాండ్ వేసానంటే దాంట్లో అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తే లేదండి అని చెప్పాను. 3 days బాపట్ల సబ్ జైల్లో కూడా ఉన్నానండి రిమాండ్ లో. ఎందుకు ఈ విషయానికా? ఈ విషయానికి విగ్రహం పెట్టిన తర్వాత కేసు పెట్టింది ఎవరు అసలు దీని మీద? ఇల్లండి దోమ కోటిరెడ్డి, ఎవరైతే కన్వర్ట్ అయి ఉన్నారో 2-3 కుటుంబాలు, ఆనంద్ ఉమ్. కన్వర్ట్ అయిన ఇష్టం అండి, 2-3 కుటుంబాలు. ఊరంతా హిందువులే ఉన్నారు దాదాపుగా, మీరు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకున్నారు. అక్కడ ఇంకా ఎవరికి నొప్పి, ఎవరికి అభ్యంతరం అసలు? దీని మీద కేసు ఎందుకు పెట్టారు? మిమ్మల్ని జైల్లో పెట్టడం ఏంటి? సరే, ఇప్పుడు మరి ఆ విగ్రహం దానికి మందిరం ఏర్పాటు చేయడం కానీ ఏమైనా ప్లానింగ్ ఉందా మీకు? చిన్న గుడి లాంటిది ఉందండి, గుడి కట్టాలండి అక్కడ. ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్ళండి, మేము కూడా మీతో పాటు ఉంటాం ఏ అవసరమైనా. ప్రజెంట్ కూడా ఎస్ఐ గారు ల్యాండ్ ఆర్డర్ విషయం వస్తుంది, పూజలు చేయొద్దన్న నోటీస్ ఇచ్చారండి. ఏమని నోటీసులు ఇచ్చారు ఒకసారి చెప్పండి. 14 సెంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడైతే మనం ప్రతిష్ఠించామో అక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయం వస్తుంది, మీరు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పి నోటీస్ ఇచ్చారండి. మళ్ళీ ఎంఆర్ఓతో కూడా 145 CRPC కూడా డైరెక్షన్ ఇప్పించారండి. అయినా సరే మేము ఆపలేదండి, ఆల్రెడీ పూజలు చేస్తే మొన్న ఆంజనేయ స్వామి జయంతి రోజు కూడా బాగా చేసాం, 300 మందిని తీసుకొచ్చి. ఎస్ఐ ఇచ్చిన నోటీసులు ఒకసారి నాకు పంపించండి, వాట్సాప్ చేయండి, పంపిస్తాను. లీగల్గా ఫైట్ చేద్దాం. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరేమి ఆధారపడొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళండి. అలాగే. ఓకే అండి, రైట్. ఈ ఆనంద్ అనేవాడు అబద్ధాల కోరే ముందే చెప్పాం కదా, వీడు చెప్పేవన్నీ అబద్ధాలు ఉంటాయి దాదాపుగా అనేది. వీడు ఎంత దిగజారాడో చూడండి. కానీ పాస్టర్ అయితేనే ఇక వాళ్ళ బతుకులు అంతే. వాడు ఏం చేస్తున్నాడు, ఆ ఊర్లో 100 రూపాయలకి 3-4 నూనె ప్యాకెట్లు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నాడంట వితంతువుల్ని, ఏ ఆసరా లేని వాళ్ళని. అంటే ఓ 10 మందిని పోగేసి మెల్లగా వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకు వచ్చే వితంతు పింఛన్లో డబ్బులు కొట్టేస్తారు తర్వాత. ఇది ఓవరాల్గా మనకేమర్థం అవుతుందంటే, ఈ సింతాడ ఆనంద్ అనేవాడిని ఉపయోగించుకుని చెగోడిగాడు వాడి పబ్బం గడుపుకుందామని చూశాడు. కానీ దానివల్ల ఏమైంది, మతం మారి కూడా ఇంకా దళితులమే అని చెప్పుకునే వాళ్ళ చెంపలు వాయించింది సుప్రీంకోర్టు. వాళ్ళకి ఎలాంటి ఎస్సీకి సంబంధించిన హక్కులు ఉండవు, అసలు ఆ కుల హోదా కూడా ఉండదు అని విస్పష్టమైన తీర్పు వచ్చింది. ఇది దేవుడు చేసిన అద్భుతమైన కార్యం. కాబట్టి ఈ తీర్పును ఉపయోగించుకుని ఎవరైతే హిందువులకి దక్కాల్సినటువంటి దళితులకు దక్కాల్సిన రిజర్వేషన్స్ దొబ్బేస్తున్నారో వాళ్ళకి అడ్డుకట్ట వేసి న్యాయంగా ఎవరికి దక్కాలో వారికి దక్కేలా చేయాలి. ఎవరెవరైతే చర్చికి పోతున్నారో, ఎవరెవరైతే క్రైస్తవ సంప్రదాయాల్ని పాటిస్తున్నారో వాళ్ళ ఫోటోలు కానీ వీడియోలు కానీ రికార్డ్ చేసుకుని ఉంచండి, ఎప్పటికైనా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాస్టర్లు, వాళ్ళు ఇంకా ఎస్సీ సర్టిఫికెట్ కలిగి ఉంటే కనుక వాళ్ళ వీడియో ఫుటేజ్లు కూడా మీరు సేకరించుకుని ఉంచండి. వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు ఏ విధంగా జరుగుతున్నాయి అది కూడా మీరు సాక్ష్యాలు సేకరించుకోండి. వాళ్ళు మతం మారి కూడా రిజర్వేషన్స్ అనుభవిస్తుంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.